Today in this video I will explain about the different adjectives. ఈ వీడియోలో మనం adjectives తాలూకు usages గురించి ఒక ఎక్సర్సైజ్ చేద్దాము. The train was only dash minutes late. ఇక్కడ a few, a little అనే adjectives ఇవ్వడం జరిగింది. a few, a little అని చెప్పేటప్పుడు a few అనే దాన్ని కౌంటబుల్ నౌన్స్కి వాడడం జరుగుతుంది. అదే ఏ లిటిల్ అనే దాన్ని అన్కౌంటబుల్ సింగులర్ నౌన్కి వాడడం జరుగుతుంది. ఏ ఫ్యూ అనేది కౌంటబుల్ ప్లూరల్ నౌన్స్కి ఉపయోగించినట్లయితే ఏ లిటిల్ అనేది అన్కౌంటబుల్ సింగులర్ నౌన్కి ఉపయోగిస్తాం కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఏ ఫ్యూ. ద ట్రైన్ వాజ్ ఓన్లీ ఏ ఫ్యూ మినిట్స్ లేట్ అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం సెకండ్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద హ్యాపియర్ ఆర్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇక్కడ హ్యాపియర్, హ్యాపీయెస్ట్ అనే రెండు యాడ్జెక్టివ్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. దీని ఆర్టికల్ ఉపయోగించినట్లయితే మనము సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగించవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ హ్యావ్ డాష్ మచ్ మెనీ ఫ్రెండ్స్. ఇక్కడ మనము మచ్ మెనీ అనేది ఉపయోగించడం జరుగుతుంది. మచ్ అనేది క్వాంటిటీని తెలియజేస్తే మెనీ అనేది నెంబర్ని తెలియజేస్తుంది. ఫ్రెండ్స్ అనేవారు నెంబర్స్ని తెలియజేస్తుంది కాబట్టి ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అని చెప్పడము రైట్ ఆన్సర్. ద ఎలిఫెంట్ ఈజ్ డాష్ బిగ్గెస్ట్ దెన్ ద ర్యాబిట్. ఇక్కడ కంపారిజన్ ఉపయోగించడం జరిగింది. ఎలిఫెంట్కి ర్యాబిట్కి కంపారిజన్ ఉపయోగించడం జరిగింది కాబట్టి ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్గెస్ట్ దెన్ ద ర్యాబిట్ అని చెప్పాము. ఇక్కడ రెండింటి మధ్య ఉండే కంపారిజన్ కాబట్టి కంపారిటివ్ డిగ్రీ అయిన బిగ్గర్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఇక ఫిఫ్త్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే సన్నీ ఈజ్ ద డాష్ స్ట్రాంగెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మనం సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఉపయోగించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతను క్లాసులో స్ట్రాంగెస్ట్గా చెప్పడం జరిగింది. సో దీని ఆర్టికల్ ఉపయోగించాం కాబట్టి స్ట్రాంగెస్ట్ అని మనము ఉపయోగించాలి. ఈ విధంగా ఈ 5 సెంటెన్సెస్ తాలూక ఆన్సర్స్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 6th సెంటెన్స్ చూసుకుందాము. ద సన్ ఈజ్ డాష్ హాటెస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇక్కడ ద సన్ అనేది తీసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఉపయోగించాలంటే దీని ఆర్టికల్ లేదు కాబట్టి హాటర్ అని చెప్పవలసి ఉంటుంది. ద సన్ ఈజ్ హాటర్ ఇన్ ద ఆఫ్టర్నూన్. అదేవిధంగా 7th సెంటెన్స్ మై డాష్ ఎల్డర్ సిస్టర్ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ మనము పెద్దవారని చెప్పడం కోసము ఎల్డర్ ఉపయోగించాలి, నాట్ ఓల్డర్. ఓల్డర్ అనేది ముసలితనాన్ని గురించి చెప్పేది. సో ఎల్డర్ అనేది ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్. మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ ఏ డాక్టర్. మా పెద్ద అక్క డాక్టర్ అని చెప్పడం దీని లక్ష్యం. నెక్స్ట్ 8th సెంటెన్స్ ద కేక్ ఈజ్ డాష్ టేస్టియస్ దెన్ ద కుకీస్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ద కేక్ ఈజ్ రెండింటి మధ్య చెప్పడం జరిగింది. ద కేక్ కుకీస్కి మధ్య డిఫరెన్స్ చెప్పాం కాబట్టి ద కేక్ ఈజ్ టేస్టియర్ దెన్ ద కుకీస్. దెన్ అనే కంపారిజన్ ఇక్కడ వాడడం జరిగింది. అదేవిధంగా 9th సెంటెన్స్ తీసుకుందాము. దేర్ వర్ డాష్ లెస్ ఫ్యూవర్ దెన్ 20. దేర్ వర్ డాష్ లెస్ ఫ్యూవర్ దెన్ 20 గెస్ట్స్ అని చెప్పడం జరిగింది. దేర్ వర్ లెస్ దెన్ అని మనం చెప్పవలసి ఉంటుంది. లెస్ దెన్ చెప్తాము కానీ ఫ్యూవర్ దెన్ ఉపయోగించము. నెక్స్ట్ ద రెడ్ బెలూన్ ఈజ్ డాష్ దెన్ ద బ్లూ బెలూన్.
ఇక్కడ దెన్ అనే కంపారిజన్ ఉపయోగించడం కాబట్టి స్మాలర్ అని చెప్పడం జరుగుతుంది. ద రెడ్ బెలూన్ ఈజ్ స్మాలర్ దెన్ ద బ్లూ బెలూన్ అనేది ఇక్కడ రైట్ సెంటెన్స్. ఈ విధంగా మనము ఈ బ్రాకెట్స్లో ఇచ్చిన యాడ్జెక్టివ్స్ తాలూకా ఆన్సర్స్ని వాటి తాలూకా రీజనింగ్ని ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు లైక్ కూడా చేయండి.